డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ దీని గురించి చెప్పమని చాలా మెసేజ్లు వచ్చాయండి నాకు. అయితే ఈ డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రాము పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు ఇలా సింపుల్గా చెప్పేస్తే అది ఎవరైనా చెప్తారు, మీకేం అర్థం కాదు. సో దీని గురించి తెలియాలి అంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఇన్సులిన్ అంటే ఏంటి, అసలు షుగర్ మన బాడీలో 100 దగ్గర ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, షుగర్లో రకాలు ఏంటి అనేవి ఒక 2 పాయింట్లు సింపుల్గానే చెప్పేస్తాను. కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, ఓపిక్గా వింటే మీరే డెసిషన్ తీసుకోవచ్చు. నేను డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్కి వెళ్ళి సక్సెస్ అవుతానా లేదా అనేది మీరే డెసిషన్ తీసుకోవచ్చు. సో ఏంటంటే అండి, మనకి బాడీలో ప్యాంక్రియాజ్ అని ఒకటి లివర్ దగ్గర ఉంటుంది, అందులో బీటా సెల్స్ ఉంటాయి. దాని నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ తయారవుతుంది. మనకి తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని కొన్ని రకాల ఎంజైమ్స్ డైజెస్ట్ చేస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయిన తర్వాత అది షుగర్గా మారిపోతుంది కదండి. ఈ షుగర్ని మన కండరాలలోని, ఫ్యాట్స్లోని, బ్రెయిన్లోని ఎక్కడ పడితే అక్కడ యూటిలైజ్ అయ్యేలా చేసే హార్మోను ఇన్సులిన్ హార్మోన్ అండి. ఈ షుగర్ ఎక్కువైపోతుంది అంటే ఇన్సులిన్ పని చేయట్లేదు, లేకపోతే ఇన్సులిన్ తగ్గిపోయింది అని అర్థం. ఇన్సులిన్ తగ్గిపోయినా, ఇన్సులిన్ పని చేయకపోయినా, లేకపోతే ఇన్సులిన్ జీరో అయిపోయినా కూడా మనకి బాడీలో షుగర్ లెవెల్స్ అలా 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 పెరిగిపోతూ ఉంటాయి. సో ఇన్సులిన్ జీరో అండి టైప్ 1 షుగర్ అంటాం దాన్ని. అంటే చిన్నపిల్లల్లో వస్తుందండి. పాపం 2-3 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లల్లో ఇన్సులిన్ అనేది పూర్తిగా తయారవడం మానేస్తుంది. ఆ ప్యాంక్రియాజ్లోని బీటా సెల్స్ పూర్తిగా చనిపోయి వాటి నుంచి జీరో ఇన్సులిన్ అనమాట. సో వాళ్ళకి షుగర్ 500-600 రావడం 500-600 షుగర్తో వస్తారు. వాళ్ళకి వెంటనే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలండి. ఎందుకు సార్ చిన్న పిల్లల్లో ఇన్సులిన్ ఏమైనా ట్యాబ్లెట్లు పెట్టొచ్చు కదంటే, ట్యాబ్లెట్లు ఇన్సులిన్ లేకపోతే పనిచేయవు. మీకు కూడా టైప్ 2 డయాబెటీస్, పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ కూడా అంతే అండి. అసలు ట్యాబ్లెట్స్ పనిచేయాలి అంటే ఎంతో కొంత బాడీలో ఇన్సులిన్ అనేది ఉండాలి. సో ఈ చిన్నపిల్లల్లో అసలు జీరో ఇన్సులిన్, అసలు ఇన్సులినే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పాపం వాళ్ళకి మార్నింగ్, నైట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ పొడవాల్సిందే. అయితే ఇన్సులిన్ ఎందుకు సార్ అంత పొడవడం అవసరమా, వేరే ఏదైనా మేనేజ్ చేయొచ్చు కదా అంటే, మనకి బాడీకి గుండె ఎంత అవసరమో, కిడ్నీలు, లివర్ ఎంత అవసరమో, బ్రెయిన్ ఎంత అవసరమో, బ్రతకడానికి ఇన్సులిన్ కూడా అంతే అవసరం. ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోతే, జీరో ఉంటే అతను వితిన్ కొన్ని మంత్స్, కొన్ని నెలల్లోనే, 2 సంవత్సరాల లోపే చనిపోయే అవకాశం ఉంటుంది. ఎలా చనిపోతాడంటారా, ఈ ఇన్సులిన్ జీరో అయిపోతే షుగర్ 100, 200, 300, 500, 600 అలా పెరిగిపోయి, ఈ ఏదైతే పెరిగిపోయిన షుగరో ఆ షుగర్ అంతా కొలెస్ట్రాల్ గాను, కొంత షుగర్ యాసిడ్స్ కానీ మారిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ ఏమో బ్లాక్ చేసేస్తుంటుంది, యాసిడ్స్ ఏమో బాడీలో ఉన్న అవయవాలన్నింటినీ డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ ప్రక్రియ వల్ల ఇన్సులిన్ జీరో అయితే కొన్ని నెలల్లోనే, 2 సంవత్సరాల లోపే ఆ బాబు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల టైప్ 1 షుగర్ వచ్చిన చిన్నపిల్లల్లో ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తాము. వాళ్ళకి డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలు ఎలాంటి పిచ్చి పనులు అలాంటివి చేయకూడదు. ఎక్కడా కూడా ఏ విధమైన మన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దానికి. సెకండ్ది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 అంటే పెద్దవాళ్లలో వచ్చే షుగరు. ఇందులో అండి 3 స్టేజ్లు ఉంటాయి. పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చాడు అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అండి అంటే స్టార్టింగ్, అప్పుడప్పుడే షుగర్ వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో అండి ఇన్సులిన్ తయారవుతుంది కానీ పనిచేయదు. బాడీ లావుగా ఉండడం వల్ల, ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల, కండరాలు తక్కువగా ఉండడం వల్ల, లేకపోతే బద్ధకస్తుడి వల్ల, అసలు ఇంట్లో అలా ఖాళీగా కూర్చొని, లేకపోతే అసలు ఏ పని చేయకుండా, ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం వల్ల, ఏదో ఒక కారణం వల్ల ఈ ఇన్సులిన్ అనేది పనిచేయడం మానేస్తుంది బద్ధకంతో. సో దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ టైంలో మనం ఇన్సులిన్ 4 దెబ్బలు వేసో, ఏదో ఒకటి కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, లేకపోతే కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది చెయ్యమ్మా, అస్తమానం స్వీట్స్ అవి ఏం తినేయొద్దు, కార్బోహైడ్రేట్స్ తగ్గించు అని ఏదో ఒకటి చెప్పి మనం షుగర్ని నార్మల్ చేయొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్, బట్ ఇన్ ఫస్ట్ స్టేజ్లో మాత్రమే. ఫస్ట్ స్టేజ్లో మనం ఖచ్చితంగా చేయొచ్చు. కానీ పేషెంట్లు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో ఎవరో కానీ రారండి. వీళ్ళు ఏం చేస్తారంటే, షుగర్ తగిలిందని కానీ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఎవరైనా షుగర్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్లు తీసుకొని వాడేయడము, లేకపోతే ఊళ్ళో బోల్డ్ అంతమంది ట్యాబ్లెట్లు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఈ షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు. వాళ్ళ దగ్గర తీసుకొని, వాళ్ళ దగ్గర రాయించుకొని వాడేయడము ఎలా చేస్తున్నారు. కనీసం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళరు. ఆ డాక్టర్ కొంచెం ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది షుగర్ మీద, ఆయన చెప్తారు ఏంటి అన్నది, అన్ని విషయాలు చెప్తారు. కానీ అక్కడ కూడా వెళ్ళరు. ఊళ్ళోనే ఎవరో ఒకరి దగ్గర వాడేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మెడికల్ షాప్లో కూడా తీసుకొని వాడేస్తూ ఉంటారు. ఇలా వాడేసి
కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత టాబ్లెట్లు ఇచ్చినా కూడా షుగర్ కంట్రోల్ రాదండి. ఆ టైంలో స్టేజ్ 2లో వస్తారనమాట డాక్టర్ దగ్గరికి. స్టేజ్ 2లో ఏమవుద్దంటే అండి, ఇన్సులిన్ ఎక్కువ తయారైపోయింది అన్నాను. ఫస్ట్ ఇన్సులిన్ పనిచేయట్లేదు, ఫస్ట్ స్టేజ్లో ఇన్సులిన్ పనిచేయట్లేదు, కానీ ఆ విషయం తెలియక ప్యాంక్రియాస్ ఇంకా ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఎక్కువ ఇన్సులిన్ ఉంటుందండి, వాళ్ళకి డయాబెటిక్ రివర్సల్ అనేది చాలా ఈజీ. సెకండ్ స్టేజ్ అని, ఈ సెకండ్ స్టేజ్లో ఇన్సులిన్ ఈ ప్యాంక్రియాస్ అలసిపోయి ఉంటుంది, చాలా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసి కొన్ని నెలల నుంచి కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా అలసిపోయి ఇంక ఇన్సులిన్ తయారు చేయడం తగ్గించేస్తుంది. అంటే అవసరమైన దానికన్నా చాలా తక్కువ ఇన్సులిన్ తయారు చేస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ షుగర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ స్టేజ్లో అండి మనం ఇన్సులిన్ తయారు చేసేలా చేయాలన్నమాట. కొంచెం ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసేలాగా ఏమైనా టాబ్లెట్లు ఇచ్చో, లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారాను, లేకపోతే కొంచెం కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించో షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అండి ఇన్సులిన్ జీరో. అంటే ఒక షుగర్ వచ్చిన ఒక 25 ఏళ్ళకో 20 ఏళ్ళకో పూర్తిగా ఇన్సులిన్ జీరో అయిపోతుంది. అప్పుడు కూడా మనం టాబ్లెట్లు ఇచ్చో, డైట్ కంట్రోల్ ద్వారానో, ఎక్సర్సైజ్ ద్వారానో ఏమీ కంట్రోల్ చేయలేము, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. అంటే పెద్దవాళ్ళలో కూడా మొదట్లో టాబ్లెట్లు పనిచేస్తాయి, కానీ ఒక 15-20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా టాబ్లెట్లు పనిచేయవు, వాళ్ళకి కూడా ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. సో ఈ విధంగా ఉంటుందండి. దీన్ని బేస్ చేసుకుని, ఇన్సులిన్ని బేస్ చేసుకుని మనం ఈ డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ అనేది చేయగలము. సో మనిషికి బాడీలో కండ ఎక్కువ ఉందా, ఫ్యాట్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. బాడీలో కండ ఎక్కువ ఉంది, ఫ్యాట్ తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి మనం ఈజీగా రివర్సల్ చేయొచ్చు. రెండోది ఇన్సులిన్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలండి. ఇన్సులిన్ ఎంతో కొంత ఉంటే రివర్సల్ చేయగలుగుతాం. ఇన్సులిన్ అనేది జీరో అయితే అసలు ఏ రివర్సల్ చేయలేం. ఎవరైనా పేషెంట్స్ మా దగ్గరికి ఫస్ట్ స్టేజ్లో వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటామండి మేము. ఎవరైనా ఫస్ట్ స్టేజ్లో వస్తే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. ఇలా కొంచెం డైట్ అది చెప్తాను, స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి, కొంచెం స్ట్రిక్ట్గా నేను చెప్పినట్టుగా 45 మినిట్స్ ఎక్సర్సైజ్ అది చేస్తే మీకు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా చేస్తాము అని వాళ్ళకే ఆప్షన్స్ ఇస్తాం. కానీ చాలామంది నాకు కుదరదండి, ఇవన్నీ చేయలేము, ఇంట్లో నాకు ఇవన్నీ చేయడానికి ఎవరు లేరు, నాకు కూడా ఎక్సర్సైజ్ చేయడం కుదరదు అని చెప్పి ట్యాబ్లెట్లు పెట్టేమని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో ఇవన్నిటికి ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, అవన్నీ నేను చేసుకోలేను, ట్యాబ్లెట్లు పెట్టేమండి అంటారు. కొంతమంది మేము ట్రై చేస్తాం సార్, ఖచ్చితంగా మాకు ఈ రివర్సలే చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ స్టేజ్లో వస్తే నేను కూడా డయాబెటిక్ రివర్సల్ చేస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ సెకండ్ స్టేజ్లోనూ థర్డ్ స్టేజ్లోనూ ఉంటే డయాబెటిక్ రివర్సల్ చేస్తాము అంటే అది మీకు ఎన్నాళ్ళలో పని చేయదు, ఖచ్చితంగా షుగర్ ఎక్కువైపోతూనే ఉంటుంది. అండ్ ఆ టైంలో డయాబెటిక్ రివర్సల్ చేయడం కోసం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అది తీసుకోవడం వల్ల మీ కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి, డెసిషన్ కరెక్ట్గా తీసుకోండి. స్టార్టింగ్లో మాత్రమే ఇన్సులిన్ ఖచ్చితంగా ఎంతో కొంత మీ బాడీలో ఉంటే మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి, ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. Thank you.